బిగ్ బాస్ తాజా ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది. ఈ ప్రోమోలో దోశ కోసం ప్రేరణ, టేస్టీ తేజ కొంచెం కోట్లాడినట్టుగా కనిపించింది. వాళ్ళిద్దరి మధ్యన మాటల యుద్ధం అనేది జరిగినట్టు కనిపించింది. ఇక్కడ ప్లేన్ దోశ, ఉల్లి దోశ అంటూ వాళ్ళిద్దరు మాట్లాడుకున్న విధానం చూసే ప్రజల్లో కూడా కొంచెం చిరాకెత్తినట్టుగా అనిపించింది. ఎందుకంటే ప్రతిదాన్ని కొంచెం రాదంతా చేసి చూపించినట్టుగా ఈ ఎపిసోడ్ వరకు చూసుకున్నట్లయితే ఈ ప్రోమోలో టేస్టీ తేజ తప్పు అన్నట్టుగా కనిపించింది. ఎందుకంటే దోశ అందరికి సమానం ఇవ్వాలి, లేదు అనేది ఎత్తి మ్యాటర్ కాదు. ఎందుకంటే అది ఇల్లు కాదు, వాళ్ళు అక్కడ గేమ్ ఆడడానికి వచ్చారు. ఇక ఆ తర్వాత శ్రీముఖి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన వెంటనే హౌస్ మేట్స్ అందరితో కలిసి డ్యాన్స్ చేసినట్టుగా చూపించారు. ఈ డ్యాన్స్లో తన చాకతక్యాన్ని, తన ఎంటర్టైన్మెంట్ని మళ్ళీ చూపించడానికి వచ్చింది అన్నట్టుగా శ్రీముఖి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి నేను మిమ్మల్ని ఫస్ట్ ఫైనలిస్ట్ చేయడానికి వచ్చాను, మీ నలుగురిలో ఒకరు చేస్తానని చెప్పేసి తన దగ్గర ఒక 4 బ్యాడ్జ్లు ఉన్నాయని చెప్పేసి శ్రీముఖి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక బ్యాడ్జ్ ఇస్తాను, ఇక్కడ ఎవరికి 50 పాయింట్స్ వస్తాయి అలా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా టాప్ 5లో ఒక కంటెస్టెంట్ సెలెక్ట్ చేయడానికి శ్రీముఖి వచ్చినట్టుగా కనిపించింది. అయితే ఇప్పటి వరకు ఫస్ట్ ఫైనలిస్ట్ కంటెండర్గా మాత్రం నిఖిల్, రోహిణి, అవినాష్ సెలెక్ట్ అయ్యారు. అండ్ ఇంకొకరిని ఎవరు సెలెక్ట్ చేస్తారనేది తెలియదు. కాకపోతే ఈ ప్రోమో వరకు చూసుకున్నట్లయితే ప్రోమో మాత్రం చాలా గ్రాండ్గా కనిపించింది. తను ఎంటర్టైన్ చేసిన విధానం కూడా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసినట్టుగా అనిపించింది. సో ఇలానే చూస్తూ ఉండండి. బిగ్ బాస్ తాజా అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాము. జేఎన్బీ మీడియా కీప్ సైనింగ్ ఆఫ్.